తెలంగాణలో బీఆర్ఎస్ చల్లని రూపాయిగా మారిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారానికి దిగారని రఘునందన్ మండిపడ్డారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తులు ఉండవన్నారు. కవితకు ధైర్యం ఉంటే మీడియా ముందుకు రావాలే గానీ చిట్ చాట్ లో మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? టీఆర్ఎస్ ను వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసి ఆ బీఆర్ఎస్ ను వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు. ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత కేటీఆర్ కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో. 2001 కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు తెచ్చుకొని వచ్చినారు, రోడ్డు మీదకి వచ్చినారు. ఆ ఆవేశాన్ని ఆ ఆలోచనని 10 సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకో శాఖ కొడుక్కో శాఖ నాయనకో శాఖ ఇచ్చి మీది మీరే చేసుకొని మిమ్మల్ని మీరే పెంచుకొని మీ ఆస్తులు మీరు పెంచుకొని మిమ్మల్ని మీరే ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం జరగలేదు. ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని చేసేందుకు చెత్త పంచాయతీలు చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2014 నుంచి 2018 మీ నాయన పరిపాలన తర్వాత 19 ఎన్నికలనే మేము 4 ఎంపీలు గెలిచిన వాళ్ళం. 24 వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం. మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, మా అన్న నా మీద పేడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు, ఇగో పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి, వాటి మీద కేసు పెట్టుర్రి. చిట్ చాట్ ఎందుకన్నా? ఏంది చిట్ చాట్ అంటే? తప్పించుకుందానికి మార్గమా? ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిరు, ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోవడానిక? పుట్టిటాన్ పేపర్ నాయనకే ఉత్తరం రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం మనం. మస్తు 100 ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం. ప్రెస్లో కూడా ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా. పాపం వాళ్ళని ఎందుకు గోసపెట్టు? నేనన్నా నువ్వు అనలే నేనన్నా, ఇవన్నీ ఏం పంచాయతీలు? వై చిట్ చాట్? 2013లో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు, 2014లో మీరు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలుసు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన అనేది ఈ రోజు దాకా వాళ్ళు పుట్టిన 25 ఏళ్లలో ఎన్నడూ జరగలేదు. నాకున్నటువంటి అంచనా, నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి లేని దాని గురించి మా క్యాడర్ని మా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది పడుతుంది తిరిగి పేపర్లలో మాకు జాగ రావాలి. పేపర్లో మీకెందుకు జాగ వస్తుంది? జనం గుండెలనే మీకు జాగలేదు కదా. జనమే వద్దనుకున్నారు కదా మీరు. జనం గెలిపేయాలనుకుంటే మిమ్మల్ని గెలిపిద్దరు కదా ఎంపీగా.